2 రోజుల క్రితం హైదరాబాద్ శివార్లలోని మేడిపల్లిలో అనుమానాస్పదంగా మృతి చెందిన సాహితీ కేసులో స్పీడ్ పెంచారు. ఈ కేసులో 3 వ్యక్తులు కీలకంగా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు సాహితీ చలాకీ అమ్మాయి అని అందరితో కలుపుగోలుగా ఉండేదని అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. అపార్ట్మెంట్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. మేడిపల్లిలో 2 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సాహితీ నివాసం ఉన్న అపార్ట్మెంట్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. 5వ అంతస్తులో సాహితీతో పాటు ఆమె నానమ్మ ఇద్దరు ఇదే ఫ్లాట్ లో ఉండేవారు. 2 రోజుల క్రితం అంటే వినాయక చవితికి ముందు రోజు ఇదే ఇంట్లో సాహితీ అనుమానాస్పద స్థితిలో చనిపోవడం జరిగింది. అసలు అపార్ట్మెంట్ లో ఆమె అందరితోటి చాలా చలాకీగా ఉండేది, అందరితోటి చాలా బాగా మాట్లాడేదని అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సాహితీ నివసించిన పక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ అతను ఉన్నాడు. అసలు ఏ విధంగా ఉండేది సాహితీ ముందు రోజు అంటే వినాయక చవితి రోజు కింద వినాయకం పెట్టడానికి డెకరేషన్ కూడా తానే చేసింది అనేది అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఏ విధంగా ఉండింది అనేది ఒకసారి అడిగవచ్చు. మీరు చూసారు అంటే ఏ విధంగా ఆ రోజు నైట్ వరకు కూడా మీతో పాటు ఉండేదని చెప్పారు. చాలా యాక్టివ్గా ఉంది, సరదాగా అందరితో పాటు ఈ అపార్ట్మెంట్లో ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారు అందరూ కిందనే వచ్చారు. అపార్ట్మెంట్తో పాటు వినాయకుడు పెడుతున్నప్పుడు ఉన్నారు. చాలా యాక్టివ్గా ఉన్నది. నాతో పాటు అంకల్ ఈ వినాయకుడికి ఎవరెవరు చందా ఎంత ఇవ్వాలి కూడా రాసుకుంది. తను మొత్తం లిస్టే రాసింది లాస్ట్తో పాటు ఎంతెంత. అది మధ్యాహ్నం నేను భోజనంకి వెళ్తున్నాను అంకల్ అంటే సరే వెళ్ళమ్మా నేను ఇంక ఈ లోపల తీసుకొని మేము వినాయకుడి తాండానికి వెళ్ళిపోయాము. సాయంత్రం వరకు చాలా బాగా మాతో పాటు యాక్టివ్గా ఆడుకుంది. యాక్టివ్గా అంతే. రాత్రి 9:30 వరకు మేము 10 గంటల వరకు కంప్లీట్ అయిపోయిందండి. అందరం కూర్చొని ఆడుకున్నాం. ఇంకా 10:15 ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం అంతే. అంతవరకు తెలుస్తుంది. మార్నింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు సాహితీ వాళ్ళ నాన్నమ్మ డబ్బులు ఇచ్చింది, లడ్డూకు సంబంధించింది అని చెప్పి. లాస్ట్ ఇయర్ లడ్డూ పాట వాళ్ళ అత్తగారు పాట పాడారు, లడ్డూ పాట. సో దాని లడ్డూ అమౌంట్ రావాలి. సో అడిగాము, సాహితీకి అడిగాము, సాహితీ వాళ్ళ నాన్నమ్మకి అడిగింది. పొద్దున్న కల్లా 7:45 టైంకి వాళ్ళ నాన్నమ్మ వచ్చి నాకు డబ్బులు ఇచ్చింది. ఇంకోటి లడ్డూ పాట డబ్బులు అనేసి 5,120 రూపాయలు ఇచ్చారు. ఓకే అనేసి ఇంకా మేము డబ్బులు తీసుకున్నాము, మార్కెట్కి వెళ్ళిపోయాము అంతే. ఆమె ఏమన్నా కంగారు పడడం కానీ అలాంటిది ఏమన్నా చూసారా మీరు? ఏమేం లేదు. ఎందుకంటే పొద్దున్న ఇంకా వినాయకుడు అడావుడి కదా, అడావుడిలో అందరం కలిసి ఇంకా నేను ఎలాగా ఇంట్లో పూజ, ఇంకా అపార్ట్మెంట్లో పూజ, దాని గురించి ఇంకా వెళ్ళాలి కదా అని సామాన్ నేను మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్ళి సామాన్లు తీసుకొని వస్తుంటే లిస్టులోని వాచ్మెన్ పాప పేరు కల్పన. ఆమె నన్ను చూసి అంకల్ యశ్వంతి చనిపోయినాను. యశ్వంతి చనిపోవడం ఏంటి అనేది షాక్ అయిపోయినాను. ఇదేంటి అమ్మా నువ్వు తర్వాత చూస్తున్నప్పటికీ. మీకు ఉదయం నిన్న 5వ తేదీ 7:55 లడ్డు పైసలు ఇచ్చాను. అవునండి. ఇది మొత్తానికి అపార్ట్మెంట్ వాసి చెప్పిన దాంట్లో 7:55కి ఆమె లడ్డు పైసలు ఇచ్చిందని చెప్తుంది. కానీ ఇందాక మనతో మాట్లాడినప్పుడు మాత్రం 3:30కు సంఘటన జరిగింది, 4 గంటలకు తాను లేచి చూసే వరకు అప్పటికే స్పృహలో లేదు అనేది ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి దీంతో మనకు తెలిసిపోతుంది, ఇందులో అనేక అనుమానాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. సాహితీకి సంబంధించిన అమ్మమ్మ తరపు బంధువులందరూ కూడా చేస్తున్న ఆరోపణలో కొంతవరకు నిజాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ కేసు పైన కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే 3 పైన ప్రధానంగా అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. సాహితీ మేనత్తతో పాటు ఆమె భర్త, వాళ్ళ కొడుకు హర్షవర్ధన్, వీళ్ళ 3 పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే నానమ్మ పాత్ర కూడా ఇందులో ఉండొచ్చు అనేది వాళ్ళ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ కేసులో మొత్తానికి పోస్ట్ మార్టం రిపోర్టు కీలకంగా మారనుంది. అలాగే పోలీసుల దర్యాప్తులో ఎంతవరకు ఈ కేసులో ఉన్న అనుమానాలు వీడుతాయనేది వేచి చూడాలి. కెమెరామెన్ విషపాలతో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.